లీసా ఆఫీసులో వర్క్ చేస్తూ ఉండగా చాలా బోరింగ్ గా ఉందని తనలో తానే అనుకుంటుంది. ఇంతలో ఈమెకు సీఈఓని షర్ట్ లేకుండా ఫోటో తీసా కదా, వాటిని చూద్దామని తన ఫోన్ తీసి చొక్కా లేకుండా ఉన్న సీఈఓ ఫోటోను చూస్తూ ఉంటుంది. అలా ఈమె ఆ ఫోటోను చూస్తూ ఉండగా పొరపాటున టచ్ అయ్యి చొక్కా లేకుండా ఉన్న సీఈఓ ఫోటో వాళ్ళ కంపెనీ వాట్సాప్ గ్రూప్ లోకి వెళ్ళిపోతుంది. వెంటనే సీఈఓ పరిగెట్టుకుంటూ వచ్చి, నువ్వు అసలేం చేశావు, త్వరగా ఆ ఫోటో డిలీట్ చేయని అంటాడు. అప్పుడు లీసా, కంగారు పడకండి, నేను ఇప్పుడే డిలీట్ చేస్తాను అంటూ ఆ ఫోటోను నొక్కుబట్టి డిలీట్ ఫర్ ఎవ్రీవన్ కొట్టకుండా డిలీట్ ఫర్ మీ అని నొక్కుతుంది. దీంతో ఆ ఫోటో అందరి ఫోన్లో నుండి డిలీట్ అవ్వకుండా ఒక్క ఈమె ఫోన్ లోనే డిలీట్ అవుతుంది. అప్పుడు ఈమె భయంతో బాస్ ని చూస్తుంది. దీంతో జిమ్, నువ్వు చేసిన ఈ పనికి నీకు ఖచ్చితంగా బదులు ఇస్తానని చెప్పి కోపంతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అయితే ఈమె ఆఫీసులో నుండి బయటికి వస్తూ ఉండగా ఆ ధనిక అమ్మాయి ఈమెను ఆపి, ఎవరు వచ్చారో చూసారా, సాధారణ ఉద్యోగి అయిన ఈ లీసా అనే అమ్మాయి బాస్ ని బుట్టలో వేసుకుని లగ్జరీ కారు కొట్టేసిందని అంటుంది. ఎంతలో కంపెనీ ఉద్యోగులు కూడా అక్కడికి వచ్చి, అవును నువ్వు చెప్పేది నిజమే, ఇవాళ ఉదయం కూడా ఈమె బాస్ షర్ట్ లేకుండా ఉన్న ఫోటోని కంపెనీ వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది. నిజంగానే ఈమె బాస్ ని బుట్టలో వేసుకుని ఇప్పుడు సెక్రటరీ కూడా అయిపోయిందని చెప్తారు. ఎంతలో అక్కడే ఉన్న మరొక వ్యక్తి, మీరన్నది కరెక్టే, జాబులో జాయిన్ అయ్యి ఏడాది అవ్వకుండానే ఈమె బాస్ ని వలలో వేసుకుని డైరెక్ట్ గా సెక్రటరీ అయిపోయిందని అంటాడు. అలాగే ఒక అమ్మాయి, ఎలాంటి సిగ్గులేని పనులు చేయడానికి ఈమెకు మనసు ఎలా వచ్చిందని అంటుంది. అప్పుడు లీసా, సిగ్గులేని పనులు నేనేమి చేశానని అంటుంది. అలాగే ఆ ధనిక అమ్మాయితో, నువ్వు నీ దరిద్రమైన నోరు అదుపులో పెట్టుకో, లేదంటే నిన్ను ఎలా కొడతానో నాకే తెలియదంటూ ఈ ధనిక అమ్మాయికి వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు ధనిక అమ్మాయి, బాస్ ని బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదు నన్ను డీల్ చేయడం అంటే, ఇవాళ ఖచ్చితంగా నీ అసలు రూపం అందరికీ తెలిసేలా చేస్తానని లీసాకు ధనిక అమ్మాయి వార్నింగ్ ఇస్తుంది. కానీ లీసా మాత్రం, నీకు పనిపాట లేకపోతే నాకేంటి, నాకైతే బోల్డ్ పనులున్నాయి అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఆ ధనిక అమ్మాయి మాత్రం ఈమెను పట్టుకుని ఆపి, మీరందరూ చూసారా, ఈమె చేతిలో లగ్జరీ కార్ కీస్ ఉన్నాయి, సాధారణ ఉద్యోగం చేసే మనిషికి ఇంతటి లగ్జరీ కార్ ఎలా వస్తుందని ఈమెపై నిందలు వేస్తూ ఉంటుంది. నువ్వు ధనిక కుర్రాడిని బుట్టలో వేసుకోపోతే నీకు ఇంతటి లగ్జరీ కార్ ఎలా వస్తుందని ఈమెను తిరిగి ప్రశ్నిస్తుంది. కానీ లీసా మాత్రం, అసలే మూడు బాలేక నేనుంటే దీని గోల ఏంట్రా బాబు అని మనసులో అనుకుంటుంది. నువ్వు లాజిక్ గా మాట్లాడుతున్నావు అనుకున్నావు, కానీ నీ అంత బుర్ర తక్కువ వాళ్ళు ఎవరూ లేరని అంటుంది. సరే, నేను ధనిక అబ్బాయిని బుట్టలో వేసుకుని ఇదంతా సంపాదించానని అంటున్నావు కదా, సరే అందుకు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అంటుంది. కానీ ధనిక అమ్మాయి మాట్లాడకపోవడంతో నోరు వేసుకుని పడిపోవడం కాదు, ఏమైనా అంటున్నావంటే దానికి ఆధారాలు ఉండాలని అంటుంది. కానీ ధనిక అమ్మాయి మాత్రం, నీకు ఎంత ధైర్యం ఉంటే నాకే ఎదురు సమాధానం చెప్పి మాట్లాడతావా అని అంటుంది. కానీ లీసా మాత్రం, నీలాంటి తప్పుడుగా నిందలు వేసే వాళ్ళని ఇంకా తిట్టలేదు, సంతోషించు అని అంటుంది. ఇది వినగానే ధనిక అమ్మాయికి కోపం వచ్చి లీసాని కొట్టడానికి చేతిని ఎత్తుంది. కానీ లీసా మాత్రం ధనిక అమ్మాయి చేతిని పట్టుకుని, నీకే కాదు నాకు కూడా చేతులు ఉన్నాయి, నేను కూడా తిరిగి కొట్టగలను అని అంటుంది. ఎంతలో ఉద్యోగులు సీఈఓ ఇక్కడికి వస్తున్నారని అంటారు. అలాగే సీఈఓ అక్కడికి వచ్చి ఏమైందని అడుగుతాడు. అప్పుడు ధనిక అమ్మాయి, జిమ్ మొత్తానికి నువ్వు వచ్చావు అని అనేలోపే జిమ్ తన చేతిని లాక్కుని, నువ్వు అసలు ఇక్కడ ఏం చేస్తున్నావని అంటాడు. కానీ ధనిక అమ్మాయి, నేను నువ్వు వస్తావని ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, కానీ ఈ లీసా ఇక్కడికి వచ్చి నా మూడ్ డిస్టర్బ్ చేసిందని అంటుంది. అలాగే ఈమె దగ్గర లగ్జరీ కార్ ఉంది, ఈ కంపెనీలో ఎవరినో బుట్టలో వేసుకుని ఈమె ధనిక అమ్మాయిలా మారిపోతుంది, ఇదంతా బయటకు తెలిస్తే నీ కంపెనీకే బ్యాడ్ అని చెప్తుంది. అలాగే నా మాట విని ఈమెను ఉన్న పలంగానే ఉద్యోగంలో నుండి తీసేయని చెప్తుంది. అప్పుడు సీఈఓ, నువ్వెవరు నా కంపెనీలో ఉద్యోగుల్ని తీసేయాలని చెప్పడానికి అని అంటాడు. దీంతో ధనిక అమ్మాయి కంగారు పడుతూ ఉంటుంది. అలాగే సీఈఓ, నువ్వెందుకని ఇక్కడ నుంచుని చూస్తున్నావు, త్వరగా నన్ను ఇంటికి తీసుకువెళ్ళు అని లీసాతో అంటాడు. ఇది విని ధనిక అమ్మాయి షాక్ అవుతుంది. అప్పుడు అసిస్టెంట్ లీసా బాస్ కి పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తుంది. ఈమె దగ్గర ఉన్న లగ్జరీ కార్ కూడా బాస్ ని వర్క్ పని మీద తీసుకువెళ్ళడానికి కంపెనీయే ప్రొవైడ్ చేసిందని చెప్తాడు. ఇంకెప్పుడైనా ఈమెపై ఇలాంటి రూమర్స్ చేస్తే వాళ్ళని తక్షణమే కంపెనీలోని తీసేస్తామని కూడా చెప్తాడు. దీంతో ఉద్యోగులందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అలాగే సీఈఓ కూడా ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంతలో లీసా ఆ ధనిక అమ్మాయిని వికరిస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. లీసా సీఈఓతో, సార్ ఉదయాన్నే జరిగిందంతా ఏదో అనుకోకుండా జరిగిపోయింది, మీరు ఆ గొడవను మనసులో పెట్టుకోకండి అని చెప్తుంది. అలాగే మీకు ఒట్టేసి చెప్తున్నాను, ఇంకెప్పుడు ఆఫీసులో అలాంటి గొడవలు చేయనని మాట ఇస్తున్నానని చెప్తుంది. అలాగే మీకు క్షమాపణతో పాటు రుచికరమైన వంటలు వండాను, మీరు వీటిని తింటే మీరు నా క్షమాపణ యాక్సెప్ట్ చేశారని ఈ రోజు హాయిగా పడుకుంటాను, లేదంటే నేను ఇంకా టెన్షన్ పడుతూనే ఉంటానని చెప్తుంది. అయితే సీఈఓ మాత్రం ఏమీ మాట్లాడాడు. ఎంతలో లీసా, మీరేమీ సమాధానం చెప్పకపోతే నా వంటలు తినడానికి ఒప్పుకున్నట్లే అన్నమాట అని అంటుంది. ఆగండి, మీకోసం మరికొన్ని వెరైటీలు తీసుకొస్తానని లీసా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అలాగే ఈమె ఆ వంటకాలు కారంతో రెడీ చేస్తుంది. అయితే ఇదంతా చూస్తున్న పనివాళ్లు, సార్ ఘాటుగా తినరు కదా, ఈమె ఏంటి చేసిన వంటలన్నీ ఎంత కారంగా ఉన్నాయి అని అనుకుంటారు. అప్పుడు ఇంకొక పనమ్మాయి, చూస్తూ ఉండు సార్ ఈమెను ఎలా కోప్పడతారో అని అంటుంది. ఆ తరువాత లీసా తాను వండిన వంటకాలన్నీ టేబుల్ పై పెట్టి తినమని ఇస్తుంది. అప్పుడు సీఈఓ వీటిని కొంచెం రుచి చూసేసరికి ఇవి చాలా ఘాటుగా ఉండేసరికి ఇతడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు లీసా,
సార్ వీటి రుచి ఎలా ఉందని అడుగుతుంది. అప్పుడు ఇతడికి కోపం వచ్చి ఈమెను చూసేసరికి ఆమె మాత్రం టెన్షన్ పడుతూ ఏం చెప్తారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. అందుకని సీఈఓ ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చాలా బాగా చేశావని ఈమెను పొగుడుతాడు. దీంతో లీసా కొంచెం రిలాక్స్ అయ్యి అమ్మయ్య ఇప్పుడు సీఈఓకి నా పైన కోపం పోయిందని సంతోషపడుతూ ఉంటుంది. అలాగే రుచిగా ఉందని చెప్పారు కదా మరెందుకని తక్కువ తింటున్నారని ఇతడికి మరింత ఆహారం వడ్డిస్తుంది. అలాగే సీఈఓతో ఉదయం నా వల్ల గొడవ అయింది కదా అది మనసులో ఉంచుకుని నా జీతం ఏమైనా తగ్గిస్తారా అని సీఈఓని అడుగుతుంది. కానీ సీఈఓ నేనేమీ అలా చెప్పలేదు కదా అందుకని నువ్వు కూడా జీతం తగ్గిస్తానన్న మాట మర్చిపో అని చెప్తాడు. దీంతో లీసా కొంచెం రిలాక్స్ అయ్యి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరుసటి రోజు లీసా ఆఫీస్లో నేను మీటింగ్ కోసం బుక్ చేసిన హోటల్ అంతగా బాగోలేదని అందుకే దాన్ని క్యాన్సిల్ చేసి మరొక హోటల్ బుక్ చేస్తానని చెప్తుంది. అలాగే ఆ సిటీలో ఉన్న పెద్దని 5 స్టార్ హోటల్ ని సీఈఓ కోసం బుక్ చేస్తానని అందులో రిలాక్స్ అవడానికి అన్ని రకాల సదుపాయాలు ఉంటాయని ఫుడ్ డ్రింక్స్ ఎంటర్టైన్మెంట్ అవన్నీ ఒకచోట దొరుకుతాయని చెప్తుంది. అప్పుడు సీఈఓ వీటన్నిటిని అరేంజ్ చేయడానికి కదా నిన్ను నా పర్సనల్ సెక్రటరీగా పెట్టుకున్నాను. ఇలాంటి విషయాల్లో నా పర్మిషన్ తీసుకోక్కర్లేదు. నీకు ఎలా నచ్చితే అలానే చేయని చెప్తాడు. అప్పుడు లీసా సీఈఓ ఏంటో నాకు అన్ని పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చేస్తున్నారు ఇక చూపిస్తా నా టాలెంట్ అంటూ సీఈఓకి బాయ్ చెప్పి ఆ సిటీలో ఉన్న మంచి 5 స్టార్ హోటల్ ని బుక్ చేస్తుంది. అలాగే లీసా ఆ రోజు సాయంత్రం తాను బుక్ చేసిన హోటల్లోకి వెళ్తుంది. అయితే ఆ హోటల్ చాలా పెద్దగా ఉండి ధనవంతులు మాత్రమే వచ్చే విధంగా ఉంటుంది. అప్పుడు లీసా నేరుగా రిసెప్షన్ లోకి వెళ్లి నా పేరు లీసా అంటూ అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్ కి చెప్తుంది. కానీ అక్కడ ఉన్న అమ్మాయి ఈ రోజుకు హోటల్లో ఉన్న రూమ్లన్నీ బుక్ అయిపోయాయి, మీరు వేరే హోటల్ ఏదైనా ఉంటే చూసుకోండి అని చెప్తుంది. అప్పుడు లీసా నేను ఆల్రెడీ ఫోన్ లో బుక్ చేశాను కదా నాకెందుకని రూమ్ ఎవరు అని చెప్తుంది. కానీ ఆ రిసెప్షనిస్ట్ అమ్మాయి నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా రూమ్స్ అన్ని సేల్ అయిపోయాయి, దయచేసి బయటికి వెళ్ళు అని అంటుంది. అప్పుడు లీసా తన ఫోన్ తీయగా రిసెప్షనిస్ట్ అమ్మాయి ఏం చేస్తున్నావని అంటుంది. అప్పుడు లీసా నేనేమీ చేయట్లేదు మీ బాస్ కి కంప్లైంట్ ఇవ్వడానికి ఫోన్ తీశానని చెప్తుంది. ఇది వినగానే రిసెప్షనిస్ట్ మీరెందుకని చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నారు, ముందు ఆ ఫోన్ చేయడం ఆపండి అని అంటుంది. అదే సమయంలో ఆ ధనిక అమ్మాయి అక్కడికి వస్తుంది. అలాగే లీసాతో నువ్వు ఎక్కడ కూడా దాపరించావా అని తిడుతూ ఉంటుంది. అలాగే ఈమెతో నీకు తెలియదేమో ఇది ధనవంతులు ఉండే హోటల్, ఇక్కడ నీలాంటి పల్లెటూరు మొహాలకి ఎలా ఉండదని చెప్తుంది. అప్పుడు రిసెప్షనిస్ట్ అమ్మాయి నేను కూడా ఇదే చెప్తున్నాను మేడం, రూమ్లు ఖాళీ లేవు వెళ్ళిపోమంటే నాపై గొడవకు దిగి నీ మేనేజర్ కు చెప్తానంటూ నన్ను బెదిరిస్తుందని చెప్తుంది. కానీ లీసా పట్టించుకోకుండా ఈ హోటల్ మేనేజర్ కు ఫోన్ చేస్తూ ఉంటుంది. అయితే యాదృచ్ఛికంగా ఈ హోటల్ ఓనర్ ఈ ధనిక అమ్మాయే. అప్పుడు లీసాకు ఆశ్చర్యంగా అనిపించి ఓహో ఈ హోటల్కి నువ్వేనా బాస్, అయితే నీ హోటల్లో పనిచేసే ఉద్యోగులు ఇలా బిహేవ్ చేయడంలో తప్పే లేదులే, నువ్వే అలా ప్రవర్తిస్తే వీళ్ళు మాత్రం ఏం చేస్తారని చెప్తుంది. అప్పుడు ధనిక అమ్మాయికి కోపం వచ్చి లీసాను తిట్టబోతుంది. ఇంతలో ఆమె సెక్రటరీ వచ్చి మన హోటల్లోకి విఐపి రాబోతున్నారని మనం ఏర్పాట్లు చేయాలని చెప్తాడు. అప్పుడు ధనిక అమ్మాయి మా హోటల్లోకి మంచి విఐపి వస్తున్నారు, అందుకని నీలాంటి దద్దమ్మలతో వాదించే సమయం నాకు లేదు, త్వరగా ఇక్కడ నుండి బయటికి పో అని చెప్తుంది. అప్పుడు లీసా ఓహో అలానా, అయితే నా పైన చెయ్యి వేసి నన్ను ఎవరు బయటికి గంటుతారో నేను చూస్తానని చెప్తుంది. ఇంతలో ధనిక అమ్మాయి సెక్యూరిటీని పిలిచి ఈ పల్లెటూరు మొహాన్ని బయటకు గెంటేయండి అని వాళ్లతో చెప్తుంది. అప్పుడు లీసా నీకు అరవడం తప్ప తెలివిగా ఆలోచించడం రాదా, నీ బుకింగ్స్ ఓపెన్ చేసి చూడు, అందులో నా పేరు ఉందో లేదో నీకే తెలుస్తుందని చెప్తుంది. ఇంతలో సెక్రటరీ బుకింగ్స్ ఇన్ఫర్మేషన్ ని ఈ ధనిక అమ్మాయికి ఇస్తాడు. అప్పుడు ఆమె వాటిని పరీక్షించగా అందులో లీసా పేరు ఉంటుంది. కానీ ఈమె నమ్మలేకపోతుంది. సరే నువ్వు బుక్ చేస్తే ఏంటి, ఈ హోటలే నాది కదా, నీకు రూమ్ ఇవ్వను, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ మళ్లీ సెక్యూరిటీతో ఈ అమ్మాయిని బయటికి గంటేయనని చెప్తుంది. ఇంతలో సెక్రటరీ మేడం మీరు మర్చిపోతున్నారు, లీసా అనే ఈ అమ్మాయి జిమ్ కంపెనీ నుండి వచ్చింది, జిమ్ మన హోటల్లో రూమ్ బుక్ చేసి ఉంటాడు, ఈమెకి ఏమైనా ఇబ్బంది పెడితే ఆ విషయం జిమ్ కి తెలిస్తే పెద్దని ప్రాబ్లం అవుతుందని చెప్తాడు. అప్పుడు లీసా నన్ను గెంటేయకుండా ఇంకా చూస్తున్నారని అంటుంది. అలాగే భయపడుతున్న ధనిక అమ్మాయితో త్వరగా నాకు రూమ్ అరేంజ్ చేయండి, లేకపోతే నేను వేరే హోటల్ చూసుకుంటానని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంతలో ఆ ధనిక అమ్మాయి సెక్రటరీ మీరు వెళ్ళొద్దు మేడం, మీకోసం రూమ్లన్నీ మేము సిద్ధంగా ఉంచుతామని చెప్తాడు. అప్పుడు లీసా సరే 5 మినిట్స్ లో రూమ్ ని అరేంజ్ చేసి నేను వచ్చేలోపుకి నీట్ గా ఉంచనని చెప్తుంది. అలాగే వీరందరికీ బై చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. అప్పుడు ధనిక అమ్మాయి నీ సంగతి ఎలా కాదు, నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసని ఒక కెమికల్ లిక్విడ్ తెచ్చి లీసా ఉండబోయే రూమ్ లో స్విమ్మింగ్ పూల్ లో పోస్తుంది. అలాగే ఈమె దీంతో నీ ఆటకట్టు అని లీసాను తిట్టుకుంటూ ఉంటుంది. ఆ తరువాత లీసా అదే స్విమ్మింగ్ పూల్ లోకి దిగి స్నానం చేయడానికి సిద్ధమవుతూ ఉంటుంది. ఆ తరువాత ఏమైందో తెలియాలంటే వీడియో లైక్ చేసి పార్ట్ 5 అని కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోలు రోజు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి హైప్ చేయండి.